హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక కప్పు రవ్వతోటి ఈజీగా చాక్లెట్ కేక్ రెడీ చేసుకుందామండి. పిల్లలందరికీ చాలా ఇష్టం కదా చాక్లెట్ కేక్. సో ఈరోజు నేను చాక్లెట్ కేక్ని రవ్వతో తయారు చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా అవెన్ లేకుండా. మరి ట్రై చేద్దామా? ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేయాలి, అంటే ఉప్మా రవ్వ అనమాట. ఇది వేసి చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒక 2 నిమిషాల వరకు గ్రైండ్ చేయాలి. అప్పుడు మనకి మెత్తటి బొంబాయి రవ్వ రెడీ అవుతుంది. అదే మిక్సీ జార్లో అరకప్పు పంచదార, అరకప్పు పెరుగు వేయాలి. అందులో పావు కప్పు కోకో పౌడర్ కానీ చాక్లెట్ బిస్కెట్ పౌడర్ కానీ వేసుకోవచ్చు, అంటే బిస్కెట్స్ గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనమాట. అలాగే అందులో పావు కప్పు స్మెల్ లేని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒక కప్పు కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు పోసుకోవాలి. ఈ పదార్థాలన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కటి బ్యాటర్ రెడీ అవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా రవ్వ కేక్ చేసేటప్పుడు అరగంట వరకు నానబెట్టాలి. మూత పెట్టేసి అరగంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కేక్ టిన్కి ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదంటే మైదా పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ స్ప్రెడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాలు మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలండి. ఇది చేస్తేనే మనం అవెన్ లేకుండా కేక్ని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోగలుగుతాం. అరగంట అయిన తర్వాత బ్యాటర్ని మూత తీసి చూసినట్లయితే చూసారా, చక్కగా రెడీ అవుతుంది. ఒకవేళ బాగా గట్టిగా అయితే అరకప్పు వరకు పాలు పోసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేయాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ ఎప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. అలా కలిపితేనే మనకి వస్తుంది, లేదంటే కేక్ ముద్దగా అయిపోతుంది అనమాట. కొంచెం టైం పట్టినా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. అంటే ఇలా ఫోల్డ్ చేస్తూ కట్ చేస్తూ అలా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మీకు కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా కలిపి మనం ఇలా తయారు చేసుకున్న కేక్ పిండిని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లో పోసుకోవాలి. చూస్తారు కదా, ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి. దాన్ని ఒకసారి ట్యాప్ చేసి మనం రెడీగా ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్న కడాయి మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 35 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 45 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చాకుతో చెక్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. చాకుకేమి పిండి అంటుకోకూడదు. అలా రెడీ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని కింద పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఒక అరగంట వరకు కేక్ చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే చాకుతో ఈ విధంగా రన్ చేసినట్లయితే ఈజీగా కేక్ ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, ఎంతో చక్కటి రవ్వ కేక్ రెడీ అయిపోయింది. ఇలా కూడా మీరు సర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీ ఇంట్లో చాక్లెట్ స్ప్రెడ్ అని ఉంటుంది కదా, అది ఉన్నట్లయితే దాన్ని చక్కగా కేక్ మీద వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి డెకరేట్ చేసుకోండి. ఒకవేళ చాక్లెట్ స్ప్రెడ్ లేకపోతే హర్ష్లీ సిరప్ ఉంటుంది కదా, అది కూడా మనం డైరెక్ట్గా పోసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా తయారవుతుందన్నమాట. దాని మీద చాక్లెట్, డార్క్ చాక్లెట్ ఏదైనా ఇలా గ్రేట్ చేసుకోండి. ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా గ్రేట్ చేస్తున్నాను అనమాట. కేక్ అంతా మీకు నచ్చిన డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 చాక్లెట్ ముక్కలు మధ్యలో పెడితే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చాక్లెట్ రవ్వ కేక్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మాయిస్ట్గా ఉంటుంది. మనం చాక్లెట్ స్ప్రెడ్తో డెకరేట్ చేసుకుంటే అచ్చంగా బేకరీలో కొన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈజీ బర్త్డే కేక్. ఒకవేళ మీ పిల్లల బర్త్డేస్ ఎప్పుడైనా వచ్చినట్లయితే చాలా ఈజీగా ఇంట్లోనే ఈ కేక్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అలాగే అరగంట పాటు నానబెట్టాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం బేక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.